భారత్‌లో ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తూ ఉన్నాయి. నోట్లన్నీ కూడా రద్దయిపోతూ ఉన్నాయి. సో, ఇది ఒక రకంగా ప్రజల్లో ఆందోళనని కలిగిస్తుంది. మరి ఏంటి ప్లాస్టిక్ నోట్లు? ప్లాస్టిక్ నోట్లు రావడం ఏంటి? అసలు నోట్లను మనం ఎలా లెక్కబెడతాము? ఇన్ని రోజులు కూడా మనం ఒక కాటన్ నోట్ లాంటిదే చూసాం. అంటే పేపరు లేదా ఒక కాటన్ క్లాత్ లాంటి మెత్తటి నోట్లనే మనం ఇన్నాళ్ళు గూడా వాడాము. అయితే గతంలోని అంటే మోదీ ప్రభుత్వం రాకముందు మనకి నోట్ల రద్దు అనేది రాకముందర వరకు గూడా మనం కాస్త దళసరి నోట్లు ఎన్నాళ్ళు వాడినా గూడా పెద్దగా చిరిగిపోని, పాడైపోయిన నోట్లంటే ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు చలామణిలో ఉండడానికి అవకాశం ఉన్న క్వాలిటీని మెయింటైన్ జేశారు. అయితే తరువాత ఎప్పుడైతే నోట్ల రద్దు అనేది పెట్టి, ఆ నోట్లని రద్దు జేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టిందో మోదీ ప్రభుత్వం. సో, ఆ నోట్లు మాత్రము దాని మీద గీత గీయగూడదు, పెన్నింక్ అంటుకోకూడదు, నోటు నలగగూడదు, తడి అవ్వగూడదు, ఫోల్డ్ పడగూడదు. సో, ఇలాగా నోట్లొచ్చిన కొత్తలోని చాలా చిందరవందర జేసేశారు. అంటే ఒక భయానికి గురి జేసేశారు. నోటు మడతపెట్టి జేబులో పెట్టుకోవాలన్నా భయమే, అసలు నోటుని చేత్తో పట్టుకోవాలన్నా భయమే. అంత తేలికపాటి పల్చటి నోట్లని లాస్ట్ టైమ్ మనకి ప్రవేశపెట్టింది. సో, అది గూడా రంగులు రంగులు పింక్, ఆరెంజ్, గ్రీను ఇలాంటి డిఫరెంట్ బ్లూ ఇలాంటి డిఫరెంట్ కలర్స్‌లోని దగ్గరగా ఉన్న కాంబినేషన్స్‌లోని పెట్టడం వలన నోటికి గూడా వ్యత్యాసం తెలియక ఈ రోజుకి కూడా రూ. 50 నోటుకి, రూ. 20 నోటుకి గూడా తేడా తెలీదు. ఈవెన్ నేను గూడా చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయిపోతాను ఇప్పటికి గూడా. సో, ఆ రకంగా కన్‌ఫ్యూజన్‌ని గురి చేసే విధంగా ఉన్న నోట్లని ప్రవేశపెట్టారు. అలాగే మనకి రూ. 50 కాయిను, అలాగే రూ. 500 కాయిను. సో, ఈ కాయిన్స్ గూడాను సైజ్ అంతా ఒకటే. రూ. 5, రూ. 50 కాయిన్ ఒకలాగే ఉంటాయి సైజ్. సో, ఇది గూడా చాలా కన్‌ఫ్యూజన్. రూ. 10, రూ. 20 గూడా సేమ్ ఇంతే. సేమ్ కన్‌ఫ్యూజన్. సో, వీటి వలన ఎంత ఇబ్బంది పడ్డారంటే, ఈవెన్ ఈ రోజుకి గూడా అవి చెల్లించలేని పరిస్థితిలోనే చాలా మందున్నారు. అయితే ఎందుకు ఇలాంటి ఇబ్బందిని క్రియేట్ చేసింది గవర్నమెంట్ అంటే, దీని వెనుక గూడా ఒక కారణం ఉంది అనే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి అనంటే, నోట్లు ఎప్పుడైతే ఎక్కువ చలామణిలో ఉండవో, ఆ రోజు బ్లాక్ మనీ అనే దానికి తావుండదు. బ్లాక్ మనీని కంట్రోల్ చెయ్యాలి అనంటే, నోట్లు తొందరగా వాడేయాలి, తొందరగా పాడైపోవాలి. అవి ఎక్కడ పెట్టినా గూడా అవి నిల్వుండగూడదు. సో, ఆ రకంగా చేయగలిగితే వాటిని దాచిపెట్టే అవకాశం ఉండదు గాబట్టి, సో, నోట్లని అంత పలచగా చాలా అసలు నోటి 2 రోజులకే నలిగిపోతుంది. సో, అలాంటి నోట్లను ప్రవేశపెట్టారని ఒక కారణం జెప్తూ ఉంటారు. అంతే గాకుండా కన్‌ఫ్యూజన్ అనేది గూడాను. రూ. 10 నోటు, ఈ నోట్లు రావడం వలన రూ. 20, రూ. 10 ఆ చిన్న నోట్లు వాటిని దాయడానికి గూడా అంటే ఎక్కువ మనీని మనం దాచిపెట్టడానికి గూడా చాలా కష్టం అన్నమాట. అంటే రూ. 1000 నోటు, రూ. 5000 నోటు ఇలా ఉండేటప్పుడు ఈజీగా మనం దాచిపెట్టేయొచ్చు వాటిని. ఎంత డబ్బైనా సరే తక్కువ కట్టల సైజుంటుంది. కానీ నోట్లెక్కువ పెరిగి కట్టలు పెద్దవయినప్పుడు వాటిని దాచిపెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో బ్లాక్ మనీ దారులంతా గూడా ఇదే ఫేస్ చేశారు. సో, మొత్తానికైతే తర్వాత పేమెంట్స్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఒచ్చేసినియి. ఆహ్, ఎవరెవరు ఎంత ట్రాన్సాక్షన్ జేస్తున్నారనేది, హవాలా డబ్బు ఎక్కడ హవాలా అవుతోంది అనేది గూడా కొంతవరకు ప్రభుత్వానికి చిక్కడానికి అవకాశాలుండేలాగా ఈ దారినైతే తయారు జేసుకున్నారు. బట్ ఇంకా టైట్ చేయాలి. అయినప్పటికీ గూడా ఇంకా బ్లాక్ మనీ అక్కడక్కడ హవాలా అవుతూనే ఉంది. సో, దీన్ని ఇంకా కంట్రోల్ జేయాలి అని అనడానికి ఒకటి. అలాగే నోట్లకి సంబంధించి గూడా మరీ త్వరగా పాడైపోవడం వలన మధ్య తరగతి పేద వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఈరోజు. ప్రతి ఒక్కరు ఫోన్‌లోనే ట్రాన్సాక్షన్ అని అంటే కుదరదు. ఖచ్చితంగా ఎక్కడో చోట డబ్బులు ఇవ్వాల్సొస్తుంది. అలా అని 2 సార్లు నోటు వాడితే అది పాడైపోతుంది. మరి ఏ నోట్లను రద్దు చేస్తారు? ఏ నోట్లను ఉంచుతారు? అనే దాని మీద ఇప్పుడు చాలా కన్‌ఫ్యూజన్. రూ. 50, రూ. 100, 200, రూ. 500 నోట్లు రద్దయిపోతాయా ఇప్పుడు? అనేది అందరికీ కూడా ఇప్పుడు మెదడులలో వస్తున్న క్వెషన్. అయితే మరి ఈ ప్లాస్టిక్ నోట్స్ అంటే ఎలా ఉంటాయవి? ఏటీఎం కార్డ్స్ లాగా ఏమైనా దళసరిగా ఉంటాయా? తడవవు అని అంటున్నారు. విరగవు అని అంటున్నారు. వాటికి ఇంక్ అంటుకోదు అని అంటున్నారు. మరి ఏ రకంగా ఉంటాయి ఈ నోట్లు? ఇవి మనం మెయింటైన్ చేయగలుగుతామా? ఇన్నాళ్ళు మనం నోటు, డబ్బు అని అనంగానే ఒక రకమైన స్పర్శకి అలవాటు పడిపోయాం. మరి ఇప్పుడు ఆ స్పర్శ అనేది మనకి ఆ డబ్బుతోన ఆ రిలేషన్ అనేది ఏర్పడేలాగా ఉంటుందా నోటు? అని చాలా మందికి డౌటొస్తుంది. యెస్. ఖచ్చితంగా మీరు పాత నోట్‌ని ఎలాగైతే ఫీల్ అయ్యారో వీటిని గూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే ఈ నోటు ఇంకా పలుచగా ఉంటుంది. కానీ తడవదు. ప్లాస్టిక్ లాగా అంటే ఒక పాలిమర్ మెటీరియల్ అది. ఆహ్, చాలా సన్నగా ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది. ఫోల్డబుల్‌గా ఉంటుంది. మీరు ఫోల్డ్ చేసి పాకెట్‌లో పెట్టుకోవచ్చు. అది ఫోల్డ్ అయిపోతే మళ్ళా ప్లాస్టిక్ లాగా ఒక పెద్ద ఫోల్డింగ్ వచ్చేసి అట్లా ఏముండదు. సో, మీరు కొన్ని కంట్రీస్ నోట్లని చూసే ఉంటారు. విదేశీ నోట్లు డాలర్స్‌ని. సో, ఆ టైప్‌లోనే ఉంటుంది. సో, మంచి ఫీచర్స్‌తోనే ఈ నోటొస్తుందనమాట. ఒకవేళ ఎక్కడైనా మనకి డబ్బులు హవాలా జరుగుతోంది, బ్లాక్ మనీ లేదా దొంగ నోట్లు ముద్రించారని అన్నా గూడా దాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. వాటిల్లోన మైక్రోస్ అంటే చిప్స్ లాంటివి అరేంజ్ చేసుకుంటే ఒక
స్కానర్స్ లాంటివి గూడా ఆహ్, అరేంజ్ చేసే విధంగా గూడా ఆ నోట్లకి ఇప్పుడు వస్తోంది అని. యాక్చువల్‌గా ఇది మనకి 2 సంవత్సరాల క్రితమే ఈ స్టేట్‌మెంట్ వచ్చింది. నోట్లని మరలా మారుస్తారంట అని. అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు అందరూ గూడా. బట్ అప్పుడు కొంచెం పోస్ట్‌పోన్ చేశారు. బట్ ఈ రోజు మాత్రం దాని మీద సుదీర్ఘమైన మీటింగ్స్ జరిగినాయి. సో, వీటిల్లోన కొన్ని ప్రాంతాల్లోన ఈ నోట్లను ప్రవేశపెట్టాలి అనైతే ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్‌నైతే చూస్తూ ఉన్నారు. సో, దీని మీద చాలా సీరియస్‌గా చర్చ జరుగుతోంది. మార్కెట్‌లో ఎక్కువగా నలిగిపోయే రూ. 10, రూ. 20 నోట్లతోనే ఫస్ట్ టైమ్ ఈ టెస్టింగ్‌నైతే పైలట్ ప్రాజెక్ట్ కింద రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లని ముందు దించాలనైతే చూస్తూ ఉన్నారు. అలాగే ఈ పాలిమర్ సన్నటి ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ ఇది మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. మనం మడత పెట్టేసుకోవచ్చు, చుట్టేయొచ్చు, ఎట్లైనా జేయొచ్చు. అసలు నీటిలో పడేసినా గూడా అది నానదు, ఏమీ కాదు ఆ నోటికి. అది అరిగి, అరిగి దాని మీద ఉన్న ప్రింట్ పోయి పాడైపోవాలి తప్ప నోట్ అనేది పాడవదు. సో, ఇది ఎందుకు చేస్తున్నారు అనంటే, డబ్బుని ప్రింట్ చేయడానికి మనకి చాలా ఖర్చవుతుంది. నోట్లను ప్రింట్ జేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఆ ఖర్చుని గూడా తగ్గించుకోవాలి అనంటే, ఇలాంటి నోట్లు ప్రవేశపెట్టడం వల్ల ఈ నోట్లు ఎక్కువ కాలం ఉంటాయి గాబట్టి సో, మరలా డబ్బుని ప్రింట్ చేసే అవసరం ప్రభుత్వానికి ఉండదు. అలాగే ఆ ఖర్చనేది కొంత మనం కుదించుకోవచ్చు. సో, ఆ ప్లానింగ్‌తో కూడా దీనికి చేస్తూ ఉన్నారు. అలాగే ముందనుకున్నట్టుగా మనకి సీ త్రూ విండోస్, మైక్రో ఆప్టిక్ హాలోగ్రామ్స్ లాంటివి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఉంటుంది నోటు. అలాగే దీనివల్ల నకిలీ నోట్లనేవి సృష్టించడం చాలా కష్టం. సో, అందుకు మెయిన్‌ది ఇది జేస్తోంది. సో, అలాగే ప్రస్తుతం దేశంలోని కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చులు, పాత నోట్ల రద్దు భారము ఆర్‌బీఐకైతే విపరీతంగా పెరిగిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్ రిపోర్ట్ ప్రకారం అసలు ఎంతుంది, ఏంటి అనేది చూద్దాం. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకైన ఖర్చు ఏకంగా 6,372.8 రూపాయలకి చేరింది. చూడండి అసలు ఎంత ఖర్చో మనకి. అంతకు ముందు సంవత్సరం చూసుకుంటే 5,100.4 కోట్ల మాత్రమే ఉంది. సో, ఇది ఇప్పుడు మనకి ఇంకొక ఎక్స్‌ట్రా బర్డెనే పెరిగింది మనకి మరలాను. సో, అలాగే మార్కెట్‌లో బాగా పాడైపోయిన సుమారు 23.8 బిలియన్ నోట్లు ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంది. ఇంత నష్టం జరుగుతుంది మనకి. ఇందులో 500, రూ. 100 నోట్లే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న క్యాష్ వాడకం కూడా రికార్డ్ స్థాయిలో 42.86 ట్రిలియన్‌లకు చేరుకుంది. అందుకే ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లు తేవడం వల్ల ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ఆర్‌బీఐ అయితే భావిస్తోంది. సో, ఇదండి ఓవరాల్‌గాను. అలాగే ఇండియాలో ప్లాస్టిక్ నోట్లని టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. మనకి ఇంతకుముందు గతంలో ఎప్పుడు గూడా ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బు పుట్టిన తర్వాత మనకి అంటే పేపర్ నోటు అనేది తెలిసినప్పటి నుంచి గూడా ఇప్పటి వరకు గూడా ఎప్పుడు మనకి ప్లాస్టిక్ నోట్స్ అనేవి రాలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ఇండియాలోనైతే ప్రవేశపెడుతోంది. అయితే 2012లోనే అప్పుడు ప్రభుత్వం రూ. 10 విలువైన 1 బిలియన్ ప్లాస్టిక్ నోట్లను దేశంలోని 5 నగరాల్లో కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూడడమే అప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సో, అయితే అప్పట్లో ఇలా చేయడం వలన ఏమైందంటే, ఆ ప్రాంతాల్లో మాత్రమే మన వరకు ఆ ప్లాస్టిక్ నోట్స్ అనేవి రాలేదు. సో, ఈ 5 ప్రాంతాల్లోనే ప్రవేశపెట్టారు. అయితే ఏం జరిగింది అనంటే, ఇప్పుడు మీకు గూడా ఆ డౌట్ రావచ్చు. నోట్లు మనం చేతులతో మార్చుకునే వరకు ఓకే. అండ్ మెషిన్స్‌లో లెక్క పెడతారు గదా! మెషిన్స్‌లో పెట్టేటప్పుడు మనం జూస్తాము. బ్యాంక్‌లో మెషిన్ కౌంట్ జేసినప్పుడు కొద్ది ఫోల్డింగ్ అయినా గూడా ఆ నోటుని వెనక్కి తీసేస్తుంది. లేదు కొద్ది నలిగున్నా, చిన్న ప్లాస్టర్ ఏదైనా ఉన్నా, ఏమి తేడా వచ్చినా గూడా ఆ నోటుని అది తీసుకోదు. మరి అలాంటప్పుడు ఆ నోటు బదులు ప్లాస్టిక్ నోట్ లాంటిది ఇప్పుడొచ్చే పాలిమర్ నోటుని పెడితే అది తీసుకుంటుందా? సో, మెషిన్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ ఏటీఎం మెషిన్స్ మన క్యాష్ ఇచ్చేటప్పుడు గాని, మనం క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు గాని, డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్స్ మనకి చాలా ఇష్యూ వస్తది. అక్కడ మెషిన్ తీసుకోవాలనంటే అది డబ్బులే, ఇది 500 నోటే అని దానికి తెలియాలి అనంటే దానికి మనం అనుకున్నాం గదా! స్పర్శ, టచింగ్. సో, ఆ మెషిన్‌కి గూడా ఆ నోటు అనే ఆ టచ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ ఉండదు దానికి. అది ప్లాస్టిక్ ఇదేదో గాదని దాన్ని కౌంట్ చేయకుండా బయటికి దోసేస్తుంది. సో, అలాంటి ఇష్యూస్‌ని అప్పుడు వాళ్ళు ఫేస్ చేశారు. సో, అందుకనే ఇప్పుడున్న మెషిన్స్ అన్నీ అప్‌డేట్ అయినియి. మొత్తం మెషిన్స్ అంటే కౌంటింగ్ మెషిన్స్ గాని, ఏటీఎం మెషిన్స్ గాని అన్ని బ్యాంక్స్‌లో గూడా మొత్తం అప్‌డేట్ చేస్తూ ఉన్నారు. సో, ఈ ప్లాస్టిక్ నోట్స్‌ని గూడా అంటే ఆల్రెడీ ఫీచర్‌ని కొన్నింటిలో పెట్టారు అనైతే అంటూ ఉన్నారు. కొన్ని బ్యాంక్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాయి అని. సో, మొత్తానికి మెషిన్స్ గూడా అప్‌డేట్ అయిపోతే ఓవరాల్‌గా మనకి ఈ పాలిమరైజ్ నోట్స్ అనేవి వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నోట్స్ అనేవి. సో, చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ నోట్ ఎలా ఉంటది? మనకు గూడా లాస్ట్ టైమ్ కొత్త నోట్‌లొచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యంగా, వింతగా అనిపించేది. ఒకవేళ ఈ ప్లాస్టిక్ నోట్లు గనుకొస్తే రద్దయిన నోట్ల పరిస్థితేంటి? వీటిని ఎన్నాళ్ళు మనం బ్యాంక్‌లో డిపాజిట్ చేయొచ్చు? మన దగ్గర కొంత డబ్బేదో ముఖ్యంగా ఆడవాళ్ళ పోపుల డబ్బాలోని ఎప్పటికి గూడా మార్చలేని అలవాటు.
డబ్బుల్ని దాస్తూ ఉంటారు. సో, అలాంటి నోట్లు ఇప్పటికి గూడా చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. పాత నోట్లు ఉండిపోయినయి ఎక్కడైనా చేంజ్ చేస్తే ఏ బ్యాంకులోనే తీసుకుంటే చెప్పవా అని. సో, అది ఒకసారి అయిపోయిందంటే ఇంక వాటిని మళ్ళా మనం మార్చుకోవడం గూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో, ఇలాంటి మార్పుకి వెసులుబాటు ఏమైనా ఇస్తుందా బ్యాంకు అనేది గూడా మనకి ఇంకా అప్‌డేట్ లేదు. అలాగే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను వాడుతున్నాయి. సో, ముందు మనం అనుకున్నట్లుగా అదర్ కంట్రీస్ అన్ని. డాలర్స్‌ని మనం చూస్తాం చాలా చక్కగా అవి చాలా క్లీన్‌గా ఉంటాయి నోట్లు. సో, మనకి మంచిగా అనిపిస్తది అవి చూడంగానే. ఒక ఫైబర్ ఫీలొస్తది. సో, మన నోట్లు గూడా ఇంక అలాగే రాబోతున్నాయి. ఇంకా 1988లో ఆస్ట్రేలియా మొదటిసారిగా ఆస్ట్రేలియాలోని $10 ప్లాస్టిక్ నోట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కెనడా, యూకే, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా అండ్ రొమానియా, న్యూజిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో గూడా ఈ పాలిమర్ కరెన్సీ నోట్ అనేది విస్తృతంగా ఉంది. సో, మనకి ఇప్పుడు ఈ ప్లాస్టిక్స్ నోట్స్ రాబోతూ ఉన్నాయి. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? నేనైతే క్లియర్‌గా అంతా చెప్పాను. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్నయితే తెలియజేయండి. ఒక రకంగా ఇది చాలా మంచి నిర్ణయం అనే అనిపిస్తోంది. ఒక్కసారి మనం ఖర్చు పెట్టేస్తే పదే పదే మనం దాన్ని కొన్నాళ్ళ తరం వరకు చూసుకోవాల్సిన పనుండదు. ఇక బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి గూడా దానిలో మైక్రో చిప్ అనేదొచ్చేస్తుంది గాబట్టి అది కనీ కనిపించంది. ఈజీగా ట్రేస్ చేయొచ్చు. బ్లాక్ మనీ జనరేట్ జేయడానికి అవ్వదు. అండ్ దొంగ నోట్ల జనరేషన్ అవ్వదు. అండ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో గూడా చాలా సీరియస్ యాక్షన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు గూడా ఎక్కువ అకౌంట్స్ ఉన్న వాళ్ళు గూడా అది తక్కువ అకౌంట్స్‌కి కుదించుకోండి. సో, ఇది కొత్త నోట్లకి సంబంధించిన విషయం. ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా దీనికి కొంత టైం అనేది ప్రభుత్వం ఇస్తుంది.